వెల్కమ్ టు జీకే న్యూస్ 9. తెలంగాణ జాగృతిలోకి ఉద్యమకారుడి చేరిక. తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బండా రమేష్ జాగృతిలో చేరిక. జాగృతి జిల్లా అధ్యక్షుడు వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసిందని, 10 సంవత్సరాల పాలనలో చేయవలసిన న్యాయం చేయలేదని, జనం బాట కార్యక్రమం మొదలుపెట్టిన తొలి రోజే తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు క్షమాపణలు చెప్పారని వారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు తెలంగాణ ఉద్యమాలలో ప్రాణాలర్పించిన యువతీ యువకులను ఉద్యమ అమరవీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మరియు వారి కుటుంబానికి 25,000 పెన్షన్ ఇస్తామని వాగ్దానం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా సీనియర్ నాయకులు రంగనరవేణి, లక్ష్మణ్, చంటి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కవితక్క నాయకత్వంలో పనిచేస్తానని చెప్పి మరి తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బండా రమేష్ గారు మరి ఈరోజు తెలంగాణ జాగృతిలో వారు చేరడం జరిగింది. వాస్తవంగా కవితక్క నాయకత్వంలో చాలామంది తెలంగాణ ఉద్యమకారులు ఈరోజు జాగృతిలో చేరుతామని చెప్పి ముందుకొస్తా ఉన్నారు. మేము వారందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. గతంలో 14 సంవత్సరాలు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో అనేక మంది పాల్గొని ఉద్యమంలో తమ సమయాన్ని, తమ కష్టాన్ని, తమ శక్తిని ధారపోసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదో కొద్ది మంది ఉద్యమకారులను ఏదో చేయగలిగిన న్యాయం చేసినారు తప్ప ఎక్కువ మందికి తెలంగాణ రాష్ట్రంలో అన్యాయమే జరిగింది. ఉద్యమకారులకు ముఖ్యంగా వారిని ఎక్కడ కూడా ఆదుకున్నటువంటి, కాపాడుకున్నటువంటి దాఖలాలు లేవు. మరి ఆ విషయాన్ని గ్రహించే అమరవీరుల స్తూపం, హైదరాబాద్లో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గర మరి జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ వెళ్ళి జనం బాట కార్యక్రమం మొదలుపెట్టిన రోజే నేను తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు క్షమాపణ చెబుతున్నా. తెలంగాణ రాష్ట్రం సాధించుకుని స్వరాష్ట్ర పాలనలో చాలామంది ఉద్యమకారులకు చేయగలిగినంత న్యాయం చేయలేకపోయామని చెప్పి క్షమాపణ చెప్పింది. మరి దాన్ని చూసిన తర్వాతనే చాలామంది మనసు చలించిపోయి ఉద్యమకారులందరూ కూడా ఈరోజు కవితమ్మ బాటలు నడవడానికి ముందుకొస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు వారు ఎంత చెప్పినా మరి ఆ రోజు ఉన్నటువంటి పాలకులు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. సొంత పార్టీ అయినప్పటికీ కూడా చాలా ఆంక్షలు పెట్టి, నిర్బంధాలు పెట్టి వారిని నిరోధించేటువంటి ప్రయత్నం చేసేది కనుకనే ఈరోజు ఉద్యమకారుల పరిస్థితి ఈ విధంగా ఉంది. తెలంగాణ ఉద్యమంలో సాగర హారంలో కానీ, మానవ హారంలో కానీ, రైలు రోకోలో కానీ, సడక్ బంద్లో కానీ ఏ విధమైనటువంటి పోరాటం ఆ రోజు జేఏసీ పిలిపిస్తే ఆ జేఏసీని పిలుపుని అందుకొని చాలామంది ఉద్యమకారులు రోడ్డు మీదనే ఉన్నటువంటి పరిస్థితిని చూసినాం. ఈరోజు అటువంటి వాళ్ళందరికీ కూడా జాగృతి ఆహ్వానం పలుకుతా ఉంది. తెలంగాణ జాగృతిలోకి రండి. ఉద్యమకారులకు ఒక వేదికగా, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఒక వేదికగా ఈరోజు జాగృతి ఉండబోతా ఉంది. ఎందుకంటే కవితక్క నాయకత్వంలో ఈ జాగృతి రాజకీయ పార్టీగా ఆవిర్భావం తర్వాత మనం ఏ విధమైనటువంటి న్యాయం ఈ 2 వర్గాలకు చేయాలో ఆ వర్గాలకు చేసుకున్న తర్వాతనే మనకు ముందుకు పోయేటువంటి ఆస్కారం ఉంటుంది కనుక మరి అటువంటి వారందరూ కూడా జాగృతి ఆహ్వానం పలుకుతా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉద్యమంలోకి రాగానే నేను ఉద్యమకారులకు 2 గుంటల జాగా ఇస్తా అని చెప్పినాడు, పింఛన్ ఇస్తా అని చెప్పినాడు, మేనిఫెస్టోలో పెట్టినాడు. రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ ఉద్యమకారుల ఊసెత్తడం లేదు. చూసినాం మొన్న డిసెంబర్ 9 దాకా కూడా ఆయన చెప్పినాడు మేము చేస్తామని చెప్పి. కానీ ఇప్పటికి కూడా ఉద్యమకారుల పక్షాన కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి చర్యలు శూన్యమనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉద్యమకారులందరినీ కూడగట్టుకుని రానున్నటువంటి రోజుల్లో కవితమ్మ నాయకత్వంలో మీరు ఇస్తా అన్నటువంటి మాట ఉద్యమకారులకు ఇంటి జాగా, అదేవిధంగా ఉద్యమకారులకు ఇస్తానటువంటి పెన్షన్ ఇచ్చే వరకు కూడా ఈ ప్రభుత్వం పైన తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
కవితక్క జై కవితక్క జై కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి జై జాగృతి జై జై జాగృతి జై జాగృతి జై జాగృతి జై జాగృతి జై జాగృతి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.